అబ్బా సరదాగా. హలో, ఎవరు? అరే నేను బయటకు వచ్చారా సరదాగా వెకేషన్కి ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు కూడా ఫోన్లేనా? ఏమైంది చెప్పు. ఏంటి వాల్కనోవా? వాల్కనో పేలుతుందా? ఎక్కడ? ఏంట్రా ఉదయం లెగ్గానే జోక్స్ వేస్తారు కావాలని. గాయస్ ఇక్కడ ఎక్కడో వాల్కనో పేలుతుంది అంటున్నారు. మనం ఎంజాయ్ చేసుకుందాం. వాల్కనో ఏంటి, పేలడం ఏంటి, ఇదంతా కామెడీ నాతో చేస్తున్నారు. ధనువన్న కామెడీ కాదు, అదిగో 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 వాల్కనో పేలుతుంది ధనువన్న, నిజంగానే. పద వెళ్ళిపోదాం. అరే 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 నిజంగానే వామ్మో వాల్కనో. సించాన్ అరే నమ్మలేకపోతున్నాను. అరే నేను ఏదో నార్మల్గా ఎవరో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నాను. ఇందాక నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి. ధనువన్న ఇప్పుడు వాల్కనో కనుక ఫుల్ గా బరస్ట్ అయినట్లయితే మన పరిస్థితి ఏంటి ధనువన్న? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఒకసారి మళ్ళీ వాళ్ళకి తొందరగా ఫోన్ చేయి. సించాన్ రూల్ ప్రకారం అయితే మాత్రం వాల్కనో ఇప్పుడు స్టార్ట్ అయిందంటే బర్స్ట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. దానికి రాత్రి అయ్యేటప్పుడు అవ్వచ్చు. సించాన్ ఒకసారి నేనైతే కనుక్కుంటా. అమ్మ బాబోయ్ ఏంట్రా వాల్కనో? ఆ సౌండ్స్ ఏంటి? అక్కడి నుంచి బాంబుల్లో పేలుతుంది మొత్తం. చూడ్డానికి నాకే నా చిన్నప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా చూడలేదు. నా మైండ్ పోతుంది అసలు. ఒకసారి చూద్దామండి ఇక్కడి నుంచి. అక్కడ మొత్తం పొగ చూడండి కమ్ముకుంది చుట్టూరు. వామ్మో వాల్కనో కనుక పేలినట్లయితే మనకి ఎలా అయినా సరే ఒక 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి దగ్గర 10 కిలోమీటర్లు కూడా ఉండదు. వామ్మో ఖచ్చితంగా మనందరం అయిపోతాం. అయ్యో ఒకసారి వాళ్ళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఏం జరుగుతుందో ఏంటనేది కనుక్కుందాం. ఒకసారి మాట్లాడితే తెలుస్తుంది. హలో సార్. సారీ సార్, ఇందాక మేము వినలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. సిటీ నుంచి వెళ్ళిపోవాలా? అందరూ వెళ్ళిపోయారా? ఇదెక్కడ కామెడీ? అయ్యో బాబోయ్, సిటీ అందరూ వదిలేసి వెళ్ళిపోయారంట. ధనువన్న అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోదాం పద. అగ్నిపర్వతం చాలా డేంజర్ ధనువన్న. వామ్మో అదైతే మాత్రం ఇందాక నుంచి చాలా చాలా పొగలు చిమ్ముతుంది. అలానే ధనువన్న పేలే సమయం వచ్చేలా ఉంది. మనం తొందరగా వెళ్ళిపోదాం పద ధనువన్న, తొందరగా వెళ్ళిపోదాం. సించాన్ మరి సైంటిస్టులు ఏం చేస్తున్నారు రా? యాక్చువల్లీ సైంటిస్టులు అగ్నిపర్వతం మరగకుండా ఉండడానికి ఎన్నో రకాలుగా ట్రై చేశారు. సో చివరికి ఎందుకు ఫెయిల్ అయ్యారు నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఎన్నాళ్ళు మనకి అగ్నిపర్వతం రాలేదు. కానీ ఇప్పుడు వచ్చిందంటే ఏదో జరిగింది. సరే సించాన్ ఇప్పుడు మనం వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నావు? అవును అన్న, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే ఇక్కడి నుంచి ఇంకొక దేశానికి వెళ్ళిపోదాం. అసలు ఇక్కడ ఉండద్దు, మరి ఇక్కడ అసలు ఉండద్దు అన్న. ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ బతుకుదాం. ఇక్కడైతే మనం బతకలేం, వెళ్ళిపోదాం పదా. సించాన్ మనం చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగావరా. ఈ సిటీకి ఏమైనా కూడా నేను తట్టుకోలేను. నిజం చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. దీనికి ఏమైనా సరే నాకు చచ్చినట్టుగానే అవుతుంది. ఏమవుతుందో ఏంటంటే ఒకసారి కనిపెడదాం. అక్కడికైతే వెళ్దాం. ఏంటి అగ్నిపర్వతం దగ్గరికి? ధనువన్న నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? అగ్నిపర్వతం దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? వద్దు ధనువన్న, అగ్నిపర్వతం దగ్గరికి వెళ్తే మనం తట్టుకోలేం, చాలా వేడిగా ఉంటుంది. అలానే అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు ధనువన్న. వద్దు, అక్కడికైతే దయచేసి మనం వెళ్ళొద్దు. అగో సిటీలో చూసుకున్నట్లయితే ఎవరు లేనట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు చెప్పు. రే సించాన్ ఏది ఏమైనా సరే ఎలా అయినా సరే ఇప్పుడు అక్కడికి నేనైతే వెళ్ళబోతున్నాను రా. ప్రాణ త్యాగానికైనా వెనకాడబోనరా రే. ఖచ్చితంగా మన సిటీ కోసం ఏమైనా చేస్తా. సించాన్ నా మాట విని నువ్వైతే ఉండిపోరా ప్లీజ్. చెప్తున్నా కదా, నువ్వైతే రాకు. నువ్వు ఎలానో భయపడుతున్నావు కదా, అక్కడికి వస్తే చాలా డేంజర్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండిపోవడమే చాలా బెస్ట్. ధనువన్న నేను ఎలా ఉంటా చెప్పు? నేను ఒక్కడనే వదిలేసి నేను అస్సలు ఉండను. నీకేమైనా సరే నాకు కూడా అది అవ్వాలి. ధనువన్న పద మనిద్దరం వెళ్దాం. ఓ ఇదే చేసా ధనువన్న. ఏంటి ఇది జంపు? వామ్మో వామ్మో వామ్మో, పడిపోతా నాయనో. అబ్బా అమ్మా సేఫ్ గా ల్యాండ్ అయ్యాం. ధనువన్న ఏంటి ధనువన్న సడన్ గా? సరే తొందరగా వెళ్దాం పద. చాలా మంచి పని చేసాం, ఎందుకంటే మనం స్పీడ్ గా వెళ్ళడానికి ఇంకొక మంచి ఛాన్స్. సార్ ఇప్పుడు వాల్కనో వెళ్తుంది, మీరు ఇంకా వెళ్ళలేదా? లేదండి, నేను చచ్చిపోవడమైనా ఈ సిటీలోనే చచ్చిపోతా. అవునా? వామ్మో ఇతను చూడరా, చావుకే భయపడట్లేదు. మనం కూడా మన సిటీ కోసం ఏమైనా చేయాలి రే. మనం కన్నా భూమిరా ఇది. దీనికోసం మనం ఏమైనా చేయాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. ధనువన్న అవును, నేను కూడా రెడీ అయిపోయాను. పద వెళ్దాం. అగ్నిపర్వతాన్ని ఎలా అయినా ఆపడానికి మనమైతే ప్రయత్నిద్దాం. ధనువన్న మనకి ఇంకా చాలా సమయం ఉంది. నువ్వు అన్నట్టుగానే ఇదైతే సాయంత్రం 6, ఆ సమయంలో అయితే పేలే సమయం ఉంది. మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఆ టైంలో మనం ఏమన్నా చేద్దాం. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నాం ధనువన్న? ఏం చేయబోతున్నాం? సించాన్ ఇప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే అది ఎందుకు అలా అవుతుంది ఏంటంటే అక్కడికి వెళ్తే మనకు ఎంతో కొంత తెలుస్తుందిరా. ఒకసారి వెళ్ళి చూసామనుకో సరిపోతుంది. సరే ధనువన్న పద. వామ్మో పైన చూడు, మొత్తం పొగలన్నీ కమ్మేశాయి.
చూడు ఇందాక నుంచి సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి అగ్నిపర్వతం బాగా మరుగుతుందని అన్నా అది గనక సడన్ గా ఒక్కసారి బర్స్ట్ అయినట్లయితే మాత్రం సిటీ మొత్తం అల్లకొల్లోలం అయిపోతుంది. వామ్మో, దారిలో దరువున్నా చూసావా, ఒక్క కారు కూడా కనబడలేదు. అంటే ఇక్కడ ఒక్క మనిషి కూడా లేరు, అందరూ వెళ్ళిపోయారు దరువన్నా. నీకు ఇందాక నుంచి అందుకే లెస్టర్ను మైకులు అందరూ ఫోన్ చేస్తున్నారు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి ఫోన్ లిఫ్ట్ చేసావు కాబట్టి సరిపోయింది. సరే దరువన్నా, పద, మనం ఎంతకైనా తెగిస్తాం, ఏమన్నా చేస్తాం మన సిటీ కోసం. పద ఫాస్ట్గా వెళ్దాం. ఓకే సించాన్, మనమైతే వచ్చేసాం. వామ్మో, చాలా 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 వేడిగా ఉంది. రే, ఇక్కడ తెలుస్తుందిరా వేడి మొత్తం. అయ్యో బాబోయ్, మనమైతే ఎలా అయినా కొంచెం ముందుకు వెళ్ళాలి. వామ్మో, ఎంత వేడిగా ఉందేంట్రా. ఓకే సించాన్, మనకైతే మాత్రం ఇంకా ఇది బర్స్ట్ అయ్యే టైంలో అయితే లేదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇది పేలుతుంది. పేలే సమయం పూర్తిగా రాలేదు. మనం అంతవరకు ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుందో. వామ్మో, చూసావా, మొత్తం ఇది లావా అంటారన్నమాట. ఈ లావా మొత్తం సెలయేర్లా పారుతుంది. దీని గురించి నీకు చెప్తాను చూడు. ఇది కనుక బర్స్ట్ అయితే ఇందాక చెప్పాను కదా, 100 కిలోమీటర్ల వరకు వస్తుందన్నమాట. ధను అన్నా, నేను వినలేను. ధను అన్నా. అరే ఏమైందిరా, నార్మల్గా ఉండు. అరే యార్, రేయ్, మన టైర్స్ పంచర్ అయిపోయాయి, ఈ వేడికి కరిగిపోయాయి టైర్స్ మొత్తం. వామ్మో, వెనక నుంచి పెట్రోల్ కూడా లీక్ అయిపోతుంది. అరే యార్, ఏం జరుగుతుందో తెలియట్లేదు సించాన్ మొత్తం. అరే, ఇక్కడి నుంచి మనం తొందరగా ఎలా అయినా వెళ్ళాలి. అరే యార్, చుట్టుపక్కల, అరే ముందు ఇంజన్ కూడా పాడైపోయిందా. నో సించాన్, ఇప్పుడు మనం ఎలా అయినా ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడి నుంచి. రే, మాట్లాడవేంట్రా, నీతోనే మాట్లాడుతున్నా. ఎక్కడున్నావు? అరే సించాన్, ఏమైంది? అరే యార్ సించాన్, లే లే సించాన్. అమ్మా, వీడేంట్రా. అరే సించాన్, లే 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 లే, తొందరగా లేవాలి. ఏం కాలేదు నీకు, లే లే లే. అరే యార్, వీడేంటి ఎలా పడిపోయాడు? సించాన్, అమ్మో, వీడు ఈ వేడిని తట్టుకోలేక పడిపోయినట్టుగా ఉన్నాడు. గాయస్, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి వాడిని. వామ్మో సించాన్, నీకేం కాదు, నేనున్నాను, నీకేం కాదు, నేను జాగ్రత్తగా చూసుకుంటా. అరే అరే, ఇక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. వామ్మో, ఇది చాలా మరుగుతుంది, చాలా మంట వస్తుంది. చిన్న పిల్లాడు తట్టుకోలేకపోతున్నాడు. అనవసరంగా వీడిని ఉంచకుండా తీసుకొచ్చాను నేను. ఈ కారు ఇప్పుడు, అరే యార్, ఈ కారు పూర్తిగా పాడైపోయింది. కనీసం మనం లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నామే. ఇప్పుడే రావాలా మొత్తం ప్రాబ్లం మొత్తం. సించాన్, నేను నిన్ను పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్తానంటే వెయిట్ చేయి. ఓకే గైస్, సించాన్ గారిని గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే, కిందనైతే మాత్రం ఒక సెలయేరు పారుతుంది కదా. సో ఆ సెలయేరులోకి వెళ్ళి సించాన్ గారిని మనం ముంచినట్లయితే సరిపోతుంది. వీడైతే మాత్రం స్లోలోకి వస్తాడు. సించాన్, గట్టిగా పట్టుకో. ఓ, ఇదేంటి, గాలి గాలి గాలి. అమ్మో, విపరీతమైన గాలి కూడా వస్తుంది ఇక్కడ. అరే, మనకి భూకంపం వచ్చే ముందు కూడా ఇలానే అవుతుందన్నమాట. అగ్నిపర్వతాలన్నీ పేలుతాయి, అలానే సముద్రం మొత్తం ఉప్పొంగిపోతుంది. జరిగేవన్నీ ఇవి. వామ్మో, మనమైతే కొంచెం ముందుకైతే వెళ్ళాలి. అయ్యో బాబోయ్, ఇంత వేడిగా ఉంది, నేనే తట్టుకోలేకపోతున్నానంటే సించాన్ గడు అందుకే తట్టుకోలేకపోయాడు, అందుకే స్ప్రో కోల్పోయాడు. సించాన్, నీకేం కాదు. అరే యార్, వాడు పాపం అప్పటికే వద్దు వద్దు అంటున్నా కూడా నేను ఎందుకు తీసుకొచ్చాను. అరే యార్, మనమైతే తొందరగా వెళ్ళి కాపాడాలి. అరే, మనకి సిటీలో ఇంకెవరు కనబడలేదంటే ఇంట్లో సించాన్ లాంటి చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో. వామ్మో, వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఉన్నారేమో. అందరూ ఫ్లైట్ మీద వెళ్ళిపోలేరు కదా. చాలామంది సిటీల్లోని వాళ్ళ ఇళ్ళలోనే ఉండిపోయారు. గాయస్, మనమైతే సరే ఏమైనా సరే కష్టపడి దీన్ని ఎలా అయినా సరే ఆపాలి. ఎంతైనా జరగని, ఏమైనా జరగని. గాయస్, దీన్ని ఆపగలిగే వారు ఒక్కరే ఉన్నారు, సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఎందుకు ఇంకా ఏం చేయలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సరే, ముందుగా సించాన్ కానీ స్పృహలోకి తీసుకొద్దాం. వాడు స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి అసలు జరిగిన విషయం ఏంటో మనమైతే కనుక్కోవాలి. ఒకసారి కనుక్కున్నట్లయితే మనకు క్లియర్ వస్తుంది. ఓకే సించాన్, నీకేం కాదు, నేనున్నా కదరా, నేనున్నా. ఇక్కడ కారు ఉంది, ఆ కారు మీద మనమైతే వెళ్ళిపోదాం. ఓకే, చల్లగా ఉందబ్బా, చాలా చల్లగా ఉంది. ఓకే సించాన్, ఎక్కడున్నావు? సించాన్, రా రా, బయటికి రా, మనం తొందరగా వెళ్దాం. ఇక్కడ కారు ఉంది, లేకపోతే మళ్ళీ ఇంక ఈ కారు కూడా ప్రాబ్లం అవుతుంది. సించాన్, ఫాస్ట్గా రావాలి. అరే యార్, వచ్చావా? సించాన్, రారా, నార్మల్ అయ్యావా? ఏం కాలేదా నీకు? ధనువన్న, నాకేం కాలేదు. అక్కడ వేడి చాలా ఎక్కువ ఉంది. ధనువన్న, పద, మనం ఇక్కడి నుంచి ఫాస్ట్గా బయలుదేద్దాం. పద ధనువన్న. క్షమించరా సించాన్, తప్పు చేశాను, ఏమనుకోకే. నువ్వు వద్దన్నా కూడా నేను అనవసరంగా తీసుకొచ్చాను. సరే, మనమైతే సించాన్ ఇప్పుడు డైరెక్ట్గా మనం సైంటిస్టుల దగ్గరికి వెళ్ళాలి. సైంటిస్టులు ఇంతకీ ఏం చేస్తున్నారు? ఇదంతా పోవాలి సమయానికి. అరే యార్, ఎందుకు పోవట్లే కూడా అర్థం కావట్లేదు. మనమైతే తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం సమస్య వచ్చిందో ఒకసారి మనమైతే కనుక్కోవాలి. లెట్స్ గో. ఓకే సించాన్, మనమైతే ఆల్మోస్ట్ ముందుకైతే వచ్చేసాం. అక్కడి నుంచి చూడు, మొత్తం సిటీ మొత్తం కనబడుతుంది. అది ఎక్కడి నుంచి బర్స్ట్ అవుతుందో కానీ ఆ సౌండ్ చాలా చాలా హెవీగా ఉంది. అమ్మా, ఇదైతే మాత్రం మనం ఆపాలి. ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు, అలానే డబ్బు లేని వాళ్ళు, చిన్న చిన్న పేద కుటుంబాలు కూడా ఉంటాయి. అందరూ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోయి ఉంటారు ఈ మార్నింగ్. అలాంటిది చాలా చిన్నవాళ్ళు కూడా ఉండిపోతారు కదరా. పాపం వాళ్ళైతే చనిపోతారు కదరా. వాళ్ళైనా మనం కాపాడాలంటే దీన్ని ఎలా అయినా ఆపాలి. ఈ అగ్నిపర్వతాన్ని మనం అరికట్టినట్లయితే అప్పుడు ఈజీగా అందరినీ కాపాడచ్చు. అప్పుడు మన ఇంటికి కూడా అవ్వదు, ఏమవ్వదు.
మన ఇల్లు అంటే మనకి చాలా ప్రాణం అని నీకు కూడా తెలుసు కదా. ఇదిగో ఈ సైంటిస్టులు ఏం చేస్తున్నారో ఒకసారి చూడాలి. వీళ్ళ చేతిలోనే ఉంది, ఇన్నాళ్ళు వీళ్ళ చేతిలోనే సిటీ ఉండేది, కానీ ఏం ప్రాబ్లం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఓకే గైస్, మనమైతే ఫైనలీ ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం, హ్యూమన్ ల్యాబ్ దగ్గరికి. సో లోపలైతే మన సైంటిస్టులు అయితే ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంతకీ జరిగింది ఏంటో మనం ప్రాబ్లం కనుక్కోవాలి. సించాన్ కమాన్, మనం ఫాస్ట్గా వెళ్ళాల్సి ఉంది. రా 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 రా. అరే యార్, మనకి సమయం లేదు, ఎందుకంటే సాయంత్రం ఆడైతే మాత్రం చాలా చాలా విపత్తులు జరుగుతాయి. అంతలోపు మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇదైతే ఓపెన్ అయింది. సైంటిస్టులు వీళ్ళందరూ ఎక్కడున్నారో ఏంటో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో. అరే యార్, కొంపదీసి వీళ్ళు కూడా వెళ్ళిపోయారా ఏంటి? వీళ్ళు వెళ్ళిపోతే మాత్రం మన సిటీ అల్లకొల్లలో అయిపోతుంది, ఎందుకంటే మనకు ఉండే ఆప్షన్ ఇంకోటి అయితే లేదు. సించాన్, నా వెనక్కి రా, తొందరగా రా. నిన్నైతే మాత్రం ఇంకెక్కడికి తీసుకెళ్ళను, నిన్ను ఎలా అయినా కాపాడుకుంటా సించాన్. నాకు ఏమైనా పర్లేదు కానీ నిన్ను కాపాడుకుంటా. ధనువన్నా నీకేం కాకూడదు ధనువన్నా, నీకేం కాకూడదు, నీకు అస్సలేం కాదు ధనువన్నా. నేను కూడా నీతోనే ఉంటాను, ఏం కాదు, నాకు కూడా ఏం కాదు, నువ్వు కంగారు పడుకు. పద ఫాస్ట్గా వెళ్ళి సైంటిస్ట్ని అడుగుదాం ఇంతకేం జరుగుతుందో. వీళ్ళు ఎక్కడున్నారు ధనువన్నా, ఇంతకి కనబడరు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క విభాగం అయితే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఒక్కొక్క దీంట్లో చేస్తారు. సో దీన్ని ఎక్కడ చేస్తారేంటి అర్థం కావట్లేదు, అగ్నిపర్వతంకి సంబంధించి. సో ఇక్కడ కూడా లేరు మొత్తం, మనమైతే తొందరగా వెతకాలి. వీళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారో కూడా తెలియట్లేదు. సించాన్, నా వెనక్కిరా, నువ్వు అస్సలు కంగారు పడకు. ఓకే గైస్, సో మనమైతే చాలా ముందుకు వచ్చాం, కానీ వీలైతే మాత్రం మనకి ఎక్కడ కూడా కనబడట్లేదు, ఆచూకీ కూడా తెలియట్లేదు. ఓకే, సో ఇక్కడ కూడా లేరు. అరే యార్, ఈ డోర్ క్లోజ్ చేసినట్టుగా ఉంది. సరే, ఇంకా రైట్ సైడ్లో వే అయితే ఉంది. సించాన్, ఇక్కడే ఉంటారు వీళ్ళు, ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. వీళ్ళు ఒకసారి మనం అడిగినట్లయితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుంది. వీళ్ళు ఎక్కడున్నారబ్బా, కొంపదీసి వీళ్ళు కూడా వెళ్ళిపోయారంటే సిటీ వదిలి. అరే, ఇక్కడే ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఏం కాదు మన వాడు వెళ్ళాడు కదా, తీసుకొస్తాడు, మీరు కంగారు పడకండి సార్, కంగారు పడకండి. సార్, ఇంతకీ ఏమైంది, ఏం తీసుకొస్తారు, ఎందుకు మీరు అతను ఎందుకు ఏడుస్తున్నారు? సార్ చెప్పండి సార్, ప్రాబ్లం ఏంది చెప్పండి. సార్, ఇంతకీ ఏం జరిగిందంటే మా దగ్గర ఒక లావా శాంపిల్ ఉండేది ఒకప్పుడు. ఆ లావా శాంపిల్ ని మేము మిషన్ లో కలిపినట్లయితే ఈ అగ్నిపర్వతాన్ని కంట్రోల్ చేయొచ్చు. అవునా? అయితే ఇప్పుడు లావా శాంపిల్ కి ఏమైంది లేదా? మాకు కూడా తెలియదు సార్, ఈ అగ్నిపర్వతం వచ్చే ముందు మాకు తెలియాలి, కానీ తెలియకుండా సడన్ గా వచ్చింది. అందుకే మా దగ్గర కూడా శాంపుల్ లేదు. మా శాంపుల్ తీసుకుని రావడానికి ఆల్రెడీ మా వాడు ఒకడు వెళ్ళాడు, కానీ వాడికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, వాడి ఆచూకీ కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఇంకా అగ్నిపర్వతం ప్రభావితం ఇంకా పెరుగుతుంది, మంట అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, అవి ఇంకా పేలుతూనే ఉన్నాయి సార్. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు అది లేకపోతే మాత్రం మనమైతే ఇంకేం చేయలేం. మనకున్నది ఒకే ఆప్షన్, తొందరగా వెళ్ళాలి. సార్, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను, మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? నేను ఇప్పుడే వస్తా. సించాన్, నువ్వు ఇక్కడే ఉండు. అది నో వెళ్ళకు. సించాన్, నా మాట విను, అస్సలు నువ్వైతే బయటికి రాకు, ఓకేనా? మొత్తం నేను చూసుకుంటాను. ఓకే గాయ్స్, మనమైతే బయటకైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. సో బయట మనకి ఏదైనా మంచి ఆప్షన్. అబ్బా, హెలికాప్టర్ ఉందా? వామ్మో, ఎవరబ్బా తీసుకొచ్చారు? ఇది మన కోసమే తీసుకొచ్చినట్టుగా ఉన్నాడు. ఓకే గైస్, మనం వచ్చేసి హెలికాప్టర్ ద్వారా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అయితే వెళ్ళలేం, కానీ సిటీలో అయితే తిప్పగలం అనమాట, ఎందుకంటే దీనికి సఫిషియెంట్ ఫ్యూల్ అయితే ఉండదు, అందుకే దీన్ని ఎవరు తీసుకెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికైతే బయలుదేరాలి. అరే యార్, మనకి ఈ విషయం తెలుసున్నట్లయితే మనం ముందెళ్ళేటప్పుడే తీసుకొచ్చేవాళ్ళం కదా. ఓకే, సో మనకైతే వాళ్ళకు ఒక క్యాన్ ఇచ్చారనమాట. ఆ క్యాన్లో వచ్చేసి మనమైతే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఆ క్యాన్ అయితే మాత్రం మనకి లావాలో పెట్టినా కూడా కరగదు, అంత గట్టి ఉంటుంది. కానీ సైంటిస్టులు ముందు జాగ్రత్త తీసుకుంటే మనకి ప్రాబ్లం వచ్చేదే కాదు. కానీ వాళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళు కూడా నిరంతరం మన కోసమే పనిచేస్తున్నారు. కానీ ఈ లావా వచ్చేసి, అదే ఈ అగ్నిపర్వతం వచ్చేసి తెలియకుండా సడన్గా వచ్చేసిందంట. వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ రాలేదంట, ఇండికేషన్ కూడా తెలియలేదంట. ఓకే, మనమైతే ఉన్నాం కదా గాయస్, ఎలా అయినా సరే మనమైతే కాపాడాలి. మనకి వీలైనంత సమయంలో వీలైనంత అయితే చేయాలి. చూడండి, ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఏం కావాలి చెప్పండి? వీళ్ళు కూడా ఈ అగ్నిపర్వతానికి బలైపోవాలా? ఎవ్వరికి ఏం కాకూడదంటే మనమైతే ఖచ్చితంగా దీన్ని ఆపాలి, అది కట్టాలి. తొందరగా వెళ్దాం గైస్, తొందరగా వెళ్ళి మనమైతే తీసుకొద్దాం. సో లావా తీసుకొచ్చినట్లయితే మనకి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఓకే, మనమైతే ఇక్కడి నుంచి ఇక్కడికైతే టర్న్ తీసుకోవాలి. ఓకే గైస్, చూడండి, కొంచెం ఎక్కువైందనమాట. లావా వచ్చేసి మెల్లగా సాయంత్రం అయ్యేసరికి జోరుగా ఇదైతే వస్తుంది. అరే, మనకి ఇంకొక ఆప్షన్ తెలిస్తే బాగుండే. సరే, మనకున్న ఈ ఆప్షన్ అయితే మనం ఉపయోగించుకుందాం, తర్వాత రిమైనింగ్ ఆప్షన్ గురించి ఆలోచించుకుందాం. ఓ మై గాడ్, ఇంత ఘోరంగా ఉందేంటి లావా? నాయనో, చాలా ఘోరంగా ఉంది. ఓకే, ఈ హెలికాప్టర్ వచ్చేసి దాన్ని తట్టుకోగలదు, ఏం కాదు, ఎందుకంటే ఇది చాలా గట్టిగా కన్స్ట్రక్ట్ చేశారు. వామ్మో, ఇది ఏంటి మరి అంత గట్టిగా పేలుతుంది? నాయనా, చచ్చేలా ఉన్నాం కదా దీని సౌండ్ వింటుంటేనే.
ఓకే గైస్, మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. ముందుగా హెలికాప్టర్ని ఎక్కడ ల్యాండ్ చేయాలనేదే పెద్ద విచిత్రం. ఏ మాత్రమైనా తేడాగా మనం లావాలో ల్యాండ్ చేసినట్లయితే మాత్రం మనం కాలిపోయి బూడిదైపోతాం. అందుకే వాళ్ళు ఒకరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారంట. వచ్చిన ఆయన యొక్క ఆచూకీ తెలియలేదంట. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదంట, ఏం తెలియట్లేదంట. వాళ్ళు లావా తీసుకొని రావడానికి వచ్చారు, కానీ వాళ్ళు వచ్చేసి కొంపదీసి లావాలో పడిపోయి చనిపోయారంటారా? మేబీ అయి ఉండొచ్చు. ఓకే, మనమైతే వచ్చాం కాబట్టి ఇక్కడైతే ల్యాండ్ చేయాలి. సో ల్యాండింగ్కి వచ్చేసి నాకు పర్ఫెక్ట్గా ఏరియా అయితే దొరికింది గాయస్. ఇప్పుడు మనం ఇక్కడ ల్యాండ్ చేసి సరిపోతుంది. ఫాస్ట్గా ఇక్కడ నుంచి మనమైతే లావా తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఇది మొత్తం డౌన్ కాబట్టి ఇక్కడ నుంచి మెల్లగా కారుతూ మన ముందుకైతే వచ్చేస్తుంది. మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ వచ్చేసి హెలికాప్టర్కి అయితే ఏం కాకూడదు. ఈ హెలికాప్టర్ని మనం కొంచెం దూరంగా పార్క్ చేసి ఫాస్ట్గా మనమైతే తీసుకొచ్చేద్దాం. అప్పుడు ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకే గైస్, ఇక్కడైతే మాత్రం ఈ వేడికైతే మాత్రం హెలికాప్టర్ కూడా అదలా అవుతుంది. ఫాస్ట్గా తిరగట్లేదు. కంట్రోలింగ్ కూడా పర్ఫెక్ట్గా లేదు. నో ఆగు. ఓ మై గాడ్, ఇది కూడా కంట్రోలింగ్లోకి రావట్లేదే. ఆగవే తల్లి, ఆగు. నాకున్న ఒక్క ఆప్షన్ నువ్వే, ప్లీజ్ ఆగు. ఓకే గైస్, మనమైతే ఫైనల్లీ ఇక్కడ సేఫ్గా అయితే వచ్చేసాం అనమాట. ఓకే, మనమైతే ఆ క్యాన్ తీసుకోవాలి. ఇదిగోండి. అరే ఇది ఆగట్లేదు. అరే యార్, ఇక్కడ మొత్తం ఆ లావాకి ఇది కిందకైతే వెళ్ళిపోతుంది. అలా ఆగు, ప్లీజ్ ఆగు. అయ్యా, ఇదేంటి అక్కడికి వెళ్ళిపోయింది? అమ్మయ్య, సేఫ్గా అయితే ఉందన్నమాట. ఇంకా జారిపోతుండే, అక్కడ చెట్టు అయితే అడ్డిందనమాట. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది లావాని. మన దగ్గర ఒక క్యాన్ అయితే ఉందన్నమాట. ఆ క్యాన్లో మనమైతే తీసుకొని వచ్చేద్దాం తొందరగా. అమ్మ బాబోయ్, లావా అయితే మాత్రం సలసల మరిగిపోతుంది. అరే నా మాటలు కూడా మీకు వినబడుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇందాక నుంచి చాలా గట్టిగా పేలుడు సౌండ్ వస్తుంది. చివరికి మనమైతే తీసేసుకున్నాం గాయస్. ఇక్కడ నుంచి మనం తొందరగా బయలుదేరిపోదాం. ఫాస్ట్గా వెళ్ళి సైంటిస్టులకి అయితే ఇది ఇచ్చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మిషన్లో వేసి దీని అయితే ఆపుతారు. ఓకే, మనం తొందరగా వెళ్దాం. లెట్స్ గో గాయస్. ఇప్పుడైతే మళ్ళీ హెలికాప్టర్ మీద వెళ్ళాలి. అసలు మనకి ఇంకో ఛాన్స్ అయితే లేదు. ఇదైతే ఎగురుతుంది. అమ్మయ్య, ఎగిరిపోయింది. మళ్ళీ దీనికి ఏమైనా అయిందేమో అని భయపడ్డాను. సో ఫైనల్లీ మనమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం గాయస్. అమ్మయ్య, మనమైతే సేఫ్గా వెళ్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా ల్యాబ్కి వెళ్దాం. ఓకే, మనమైతే ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇంకా చాలా సమయం అయితే ఉంది, ఎందుకంటే ఈ లావా పేలడానికి చాలా సమయం అవుతుందన్నమాట. మనం ముందుగానే తీసుకొచ్చినట్టుగా ఉంది. సరే, చివరికి మనమైతే ల్యాబ్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి మనమైతే ఇక్కడ ల్యాండ్ అయిపోదాం. ఓకే, సో ఇక్కడ ల్యాండ్ చేసి వెంటనే వాళ్ళకి ఇచ్చినట్లయితే ప్రాబ్లం అయితే ఉండదు మనకి. వామ్మో, మనం కనుక ఇది తీసుకొని రాకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుండేది. సో చివరికి మనమైతే తీసుకొచ్చేసామన్నమాట. ఇప్పుడు లావా ఆగబోతుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే ఇక్కడ పార్క్ చేద్దాం. అది పేలే సౌండ్ వింటే మాత్రం గుండెల్లో గడ్ అవుతుందన్నమాట. గుండె చాలా గట్టిగా కొట్టేసుకుంటుంది. చివరికి మనం వచ్చేసాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో తొందరగా వాళ్ళకైతే ఇచ్చేద్దాం. సో అప్పుడు మొత్తం ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అయిపోతాయి. అరే యార్, కిందకి వెళ్ళి నువ్వు. ఇదేంటి ఇందా నుంచి కంట్రోలింగ్ అవ్వట్లేదు? ఇది ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఉంది, కానీ డ్యామేజ్ అయితే అవ్వలేదు. బట్ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే చిన్నదేదో లోపమైనట్టుగా ఉంది. తిన్నంగా వెళ్ళు. అరే యార్, నువ్వు ఆగవే, ఆగు ప్లీజ్. ఓకే, సో ఫైనలీ కంట్రోల్లోకి అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే దీన్ని ల్యాండ్ చేసి తొందరగా మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి ఆ సైంటిస్టులకి అయితే ఇచ్చేద్దాం. వస్తున్నాను. తొందరగా రావాలి, నువ్వు టైం లేదంట. ఆ టైంలో వేయకపోతే ఇది ఆగదంట. రా ఫాస్ట్గా. సించాన్, వస్తున్నాను. ఇంకా టైం ఉంది కదా, ఇంకా సాయంత్రం అవ్వాలి కదరా. టైం చాలా ఉన్నట్టుగా ఉంది. సర్లే వస్తున్నాను. ఆల్రెడీ వచ్చేసాను ల్యాబ్ దగ్గరికి. లోపలికి వచ్చేస్తున్నా, వెయిట్ చేయి. ఓకే గైస్, మనమైతే వెళ్ళాలి తొందరగా. ఓకే సించాన్, వచ్చేసా. సార్, సైంటిస్ట్ గారు వచ్చారు. అయ్యో, ఇంత లేట్ గా వచ్చారంటే మీరు. చాలా సమయం అయిపోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సార్ తీసుకొచ్చాడు, లావా తీసుకొచ్చాడు. మీరు భయపడకండి, బాధపడకండి, వేద్దాం. ఓకే, తొందరగా వేయాలి. ఇది వేసి లోపల ఆటోమేటిక్ గా మిక్స్ అవ్వాలబ్బా. మనకి సమయం లేదు. 5 నిమిషాల్లో మిక్స్ అవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇది మిక్స్ అవ్వలేదా? నో, ఇలా అవ్వకూడదు. సార్ అవ్వలేదు సార్, ఇది అవ్వలేదు. సమయానికి మీరు తీసుకురాలేకపోయారు సార్. అయ్యో, అలా కాదండి, నేను తొందరగానే తీసుకొచ్చా కదా. అరే, సాయంత్రం అవుద్ది కదా సార్. ఇది లేదు సార్, లేదు. దీని యొక్క రియాక్షన్ మొత్తం మిక్స్ అవ్వాలి. మిక్స్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దానికి మీరైతే పర్ఫెక్ట్ గా తీసుకురాలేదు. ఇంకా ఇక్కడి నుంచి, ఈ సిటీ నుంచి పారిపోవడం ఒక్కటే మిగిలింది. ఇంకొక మనకి మార్గం లేదు. రండి, తొందరగా వెళ్ళిపోదాం. సార్ రండి. మన పిల్లల్ని ఆల్రెడీ పంపించేశాం. ఇంకా మనమే ఉన్నాం. మన కోసం బయట ఫ్లైట్ వెయిట్ చేస్తుంది. రండి, వెళ్ళిపోదాం. కమాన్ సార్, కమాన్. ఫాస్ట్గా రండి. వస్తున్నా. ధనువన్న, అందరూ పారిపోతున్నారు. ధనువన్న, మనం కూడా వెళ్ళిపోదాం. ఫాస్ట్గా పద ధనువన్న, వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఈ సిటీ అయితే మనం ఉండదంట. పద, ఫాస్ట్గా వెళ్దాం. సించాన్, రారా, ఫాస్ట్గా వచ్చి హెలికాప్టర్ ఎక్కు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే
నేనైతే మాత్రం మన సిటీని వదిలేసి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే అందరికీ డబ్బు ఉంది కాబట్టి వెళ్ళిపోయారు, పేదోళ్ళు అయితే వెళ్ళలేకపోయారు కదా. మనం కూడా చనిపోతే వాళ్ళతోనే చనిపోదాం, ఏం కాదు, మన సిటీలో చనిపోయినట్టుగానే ఉంటుంది. రా ఫాస్ట్గా వచ్చి ఎక్కు. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? ఇంకేమన్నా ఆప్షన్ ఉందంటావా? సించాన్, మనం ఇదలా మర్చిపోయాం. మనకి రంగబాబా ఉన్నారు కదరా, ఆయన ఖచ్చితంగా సిటీలోనే ఉంటారు. ఆయన దగ్గర మనం తొందరగా వెళ్దాం. నో నో నో, ఇదేంట్రా కింద నుంచి వెళ్తుంది, పైకి వెళ్ళు. ఓకే ఓకే, సో పైకి అయితే వెళ్తుంది. రంగబాబా దగ్గరికి వెళ్ళడం మర్చిపోయాను నేను. అరే యారు, మనకి ఎన్ని సమస్యల నుంచి ఆయన విముక్తి కలిగించారు, అలాంటిది ఈ సమస్య నుంచి కూడా కలిగించవచ్చు. రా, మనకు అసలు సమయం లేదు, మనం తొందరగా రంగబాబాని వెళ్ళి కలుద్దాం. ధనువన్న, ఒకవేళ ఆయన వల్ల అయినట్లయితే ఈ పాటికి నార్మల్ అవ్వాలి కదా. ఆయన వల్ల అవ్వలేదు కాబట్టే సిటీ మొత్తం ఇలా ఉండిపోయింది. ధనువన్న, ఏం చేస్తాం చెప్పు? రంగబాబా కూడా ఏం చేయలేరేమో. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన ఏం చేయలేరు అనిపిస్తుంది. సించాన్, మనల్ని కాపాడేవారు, పరిష్కారం చెప్పేవారు ఆయన మాత్రమే ఉన్నారు. ఆయన ఏం చెప్తే చేద్దాం. అవెంజర్స్ కూడా కాపాడలేరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ లేరు. అవెంజర్స్ ఏమైనా ఎనిమీస్ ఉంటే కాపాడగలరు, కానీ ఇప్పుడు ఇంకేం చేయలేరు. ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అయిపోతున్నారు అంతే. సించాన్, మనకున్న ఒకే ఒక ఆప్షన్ రంగబాబా. ఆయన్ని వెళ్ళి కలిసామంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఆయన ఎక్కడ ఉంటారంటే ఇదిగో ఈ కొండపైనే ఉంటారు. తొందరగా వెళ్ళి కలుద్దాం పదా. చెప్తున్నారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అలానే పంచభూతాల నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అందుకే మనం అది నుంచి తప్పించుకోవాలంటే ఈయన మాత్రమే సలహా అడగాలి. ధనువన్న, ఇంటికి పంచభూతాలంటే ఏంటి? పంచభూతాలంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ ఐదటి నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేం. మనకు కనబడిన భూతాలు వచ్చేసి ఇవే, అర్థమవుతుందా? ఏదో ఒక రోజు ఇవే మనల్ని మింగేస్తాయి. సరే, తొందరగా రంగబాబా దగ్గరికి వెళ్దాం. బాబా బాబా వస్తున్నా. ధనువన్న, ఇప్పుడు రంగబాబా కూడా మనకి పరిష్కారం చెప్పకపోతే? ఇది ఆగు, రంగబాబు ఉన్నారు. బాబా, ఏంటి బాబా ఇలా జరుగుతుంది? మీకైనా తెలియాలి కదా, మీరైనా ఏమన్నా చేయాలి కదా. చెప్పండి బాబా దీని యొక్క పరిష్కారం. ఇది విధి బాబు, విధి. విధి నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎక్కడికి పరిగెత్తినా ఎవ్వరు తప్పించుకోలేరు. కానీ కొన్ని విధిరాతలు ఒకరి చేతిలోనే రాసిపెట్టి ఉంటాయి. అది నీ చేతిలో రాసిపెట్టుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, లావా టైటాన్ అనే ఒక అతనున్నాడు. అతను ఈ లావా నిప్పులకి రాజు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు నిద్ర లేపాలి. అతను నిద్ర లేపినట్లయితే మొత్తం పరిష్కారం అవుతుంది. తొందరగా వెళ్ళు. సముద్రం మధ్యలో ఒక అగ్నిపర్వతం ఉంది, అక్కడే అతను పడుకొని ఉన్నాడు. అతను పడుకున్న ప్రదేశానికి వెళ్ళి నువ్వైతే అతన్ని లేపాల్సి ఉంటుంది. ఇంకంతటికి కారణం ఆ ఒకే ఒక లావా టైటాన్. ఆ లావా గాడ్ల యొక్క కొడుకు. వాడికి 3 తలలు ఉంటాయి. చెప్పాను కదా, సముద్రం మధ్యలో ఉంటాడు. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళి వాడిని నిద్ర లేపినట్లయితే మొత్తానికి పరిష్కారం అవుతుంది. ఇది ఎవ్వరికీ తెలీదు, ఎందుకంటే ఇది నేను కూడా చేయకూడదు. చెప్పాను కదా, కొన్ని తలరాత్రులు, కొన్ని విధిరాత్రులు దేవుడు ఒకరు చేయాలని రాసిపెట్టి ఉంటారు. అది నువ్వే చేయాలని రాసిపెట్టి ఉన్నారు కాబట్టి అది నువ్వే చేయాలి. అందుకే తొందరగా వెళ్ళు. ఈనాడు నువ్వు నా దగ్గరికి సమయంలో వస్తావని ఆ దేవుడు ముందే నాకు చెప్పాడు. వెళ్ళు నాయనా, వెళ్ళు, సమయం లేదు. ఈ సముద్రం మధ్యలోనే ఉంటాడు. తొందరగా వెళ్ళు. సించాన్, ఫాస్ట్ గా వెళ్దాం, పట్టుకో. ధనువన్న, ఆ సముద్రం మధ్య అగ్నిపర్వతం అంటే ఎక్కడి నుంచి కనబడుతుంది? అదిగో ధనువన్న, అవును అదిగో ఆ మధ్యన చూసావు, ఏవో పేలుతుంది. వామ్మో, సముద్రం మధ్యలో కూడా అగ్నిపర్వతం ఉందా? రే సించాన్, నీకు ఒక విషయం తెలుసా? సముద్రం మధ్యలోనే కాదు, సముద్రం లోపల కూడా అగ్నిపర్వతాలు ఉంటాయి. ఒకవేళ సముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతాలు పేలినట్లయితే మనకి సునామీ వచ్చేసి ఆ నీటి ద్వారా మొత్తం మనం కొట్టుకొని పోతాం. అర్థమవుతుందా? సైక్లోన్ వల్ల గాలికి ఎగురుకొని పోతాం. అవును ధనువన్న, అవును. సరే, తొందరగా వెళ్దాం పదా. ఇక్కడికైతే వచ్చేసాం. ధనువన్న, ఇక్కడ లావా టైటాన్ ఉన్నాడా? వాడు పడుకొని ఉన్నాడా? మొత్తం వాడే కారణమా? ధనువన్న, వాడిని ఇప్పుడు నువ్వేమన్నా చెయ్యాలి. సించాన్, వాడినైతే మనం ఏం చేయలేం, కానీ ఒక్కసారి ఆగు. ఇక్కడైతే మాత్రం ఎవరు కనబడట్లేదు నాకు. ఎక్కడున్నాడు? ఎక్కడ? అదిగో, ఇదిగో ఈ లావా టైటాన్ గడు ఇక్కడే పడుకొని ఉన్నాడు. వాడు ఆనందంగా నవ్వుకుంటున్నాడు. సిటీ అంతం కాబోతుందని ఆనందంగా నవ్వుకుంటూ పడుకొని ఉన్నాడు. వాడిని ఎలా అయినా లేపాలి. సించాన్, నువ్వైతే బయటికి రాకు, అస్సలు బయటికి రాకు. నేనే నీ దగ్గరికి వచ్చేసి మనం ఇక్కడి నుంచి తప్పించుకునే సమయంలో తీసుకెళ్తా, ఓకేనా? ధనువన్న, నేను హెలికాప్టర్ లోపలే ఉంటాను. తొందరగా వెళ్ళు. తొందరగా వెళ్ళి ఆ లావా టైటాన్ గాని నిద్ర లేపు. నువ్వు చేయగలవు ధనువన్న, చేయగలవు. వెళ్ళు.
రే లావా టైటాన్. అరే వీడి చెవులు అంత గట్టిగా అరిచినా కూడా లెగట్లేదు. రే లే మొద్దు దద్దమ్మా లేరా పంది. అరే యార్ వీడిని ఎంత గట్టిగా అరిచినా కూడా లేవట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే వీడిని లేపాలంటే మన దగ్గర ఉన్న ఆర్పీజీ తీయాల్సి ఉంది. ఇదిగో తీసుకురా పంది నా కొడుక, లేవరా రే. లే 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 లేస్తావా లేవా. అరే ఏంట్రా వీళ్ళు లేవాలి. లేరా అబ్బా వావ్ లేపేసా వీడిని. రే లావా టైటాన్. అమ్మో వీడేంటి ఇప్పుడు లేచాడు, ఇక్కడి నుంచి పారిపోవాలి. సించాన్ నువ్వు రెడీగా ఉండు, నేను వచ్చేస్తున్నాను. వామ్మో వీడికేంటి 3 తలలు ఉంది, వీడు సడన్గా నవ్వడం కూడా ఆపేశాడు. అయ్యో వీడిని చూస్తే భయంకరంగా ఉంది. సించాన్ పద. వామ్మో రే 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 నన్ను వదిలే వదిలే. వామ్మో వామ్మో కాలుతో తొక్కేస్తున్నాడు. కాలు కాలు కాలు. రే అయిపోతా. అమ్మ అమ్మ అరే వదిలేసి నాయనో, వీడి కాలు కింద పడితే మాత్రం నుజ్జు నుజ్జు అయిపోతామే. అయ్యే బాబోయ్ వదిలే వదిలే వదిలేరా నాయన ప్లీజ్ వదిలేసే. వామ్మో సించాన్ నువ్వు అందరూ ఉండు, కిందకి రావద్దు అసలు, మనం తొందరగా వెళ్ళిపోతాం. అరే వీడిని చివరికి మనం లేపేసాం, అంత నార్మల్ అయిపోయి ఉంటుంది అక్కడ. అయ్యో వీడైతే వస్తాను మనకి. అరే వదిలేరా వదిలే వదిలే వదిలే. రే లావటైటాన్ అబ్బా అమ్మ అమ్మ అమ్మ. తొందరగా వచ్చి వెళ్ళిపోదాం పదా. వెళ్ళిపోదాం పదా. ఎక్కు ఎక్కు హెలికాప్టర్ ఎక్కు. పద పద ధనున్నా వాళ్ళు కొడతారు, మళ్ళీ కొడితే మళ్ళీ హెలికాప్టర్ నుంచి అయిపోతుంది. పద సించాన్ పద. ఓకే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం. వాడు కాలు వేసినా కూడా వాళ్ళకి ఏం అవ్వట్లేదు, ఎందుకంటే ఇది వాటర్ లో ఉంది కాబట్టి. అది ధనున్నా లాస్ట్ లో వాడు ఎందుకు మనల్ని ఏం చేయలేదు? ఎలా ఎలా వదిలేదు ధనున్నా మనల్ని? వావ్ ధనున్నా చివరికి మనం తప్పించుకున్నాం. అలానే వాడిద్దరు కూడా లేపాం. అబ్బా బాబా సూపర్ గా ధనున్నా కంప్లీట్ చేసాం. కానీ ఇప్పుడు సిటీ మొత్తం నార్మల్ అయిందంటావా? వాడు ఎందుకు లాస్ట్ లో మనల్ని ఏం చేయలేకపోయాడు నాకు అది అర్థం కాలేదు. సించాన్ నీకు అర్థం కాలేదా? నేను హెలికాప్టర్ని కొంచెం వాటర్లో పార్క్ చేశానా, ఎందుకంటే వాడు వాటర్లో అడుగు పెడితే వాడు తట్టుకోలేడు అనమాట. వాడు లావా కాబట్టి వాటర్లో కరిగిపోతాడు కదా, అంటే మొత్తం చల్లారిపోద్ది కదా, అందుకే తట్టుకోలేకపోయాడు. అందుకే లాస్ట్లో కూడా మనల్ని ఏం చేయలేకపోయాడు, అక్కడ అడుగు కూడా వేయలేకపోయాడు. ఇది మన ప్లానింగ్. ఎలా ఉంది? ఓకే సించాన్ ఇప్పుడు మనకి లావా మరుగుతున్న కొండేది ఇదే కదా, ఇదే కదా కొండ. అయ్యా బాబోయ్ గాయ్స్ చూసారా, ఇందాక నుంచి మనకు వచ్చిన సౌండ్లన్నీ పోయాయి, అలానే ఇది కూడా నార్మల్ అయిపోయింది. వామ్మో అంత నార్మల్ అయిపోయిందా, నమ్మలేకపోతున్నాను. అయ్యా అయ్యా అమ్మ బాబోయ్ పైకి వెళ్దాం, లేకపోతే పడిపోయేలా ఉన్నాం ఆనందంలో. ధనువన్నా అంత నార్మల్ అయిపోయింది ధనువన్నా. చా ముందే మనం రంగబాబా దగ్గరికి వెళ్తే అంతా అప్పుడే నార్మల్ అయిపోయేది. అనవసరంగా మనం లేట్ చేసాం. సించాన్ లేటు గీటు కాదురా, ఆ దేవుడు ఏం చెప్తే అలా జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? ఆ దేవుడు పలానా ఈ టైంకి వెళ్ళాలి, నువ్వు ఇలా ఆపాలి అని చెప్తానమాట. అలా ఆ టైంలోనే జరుగుతుంది, అంతకు మించి ఇంకో టైం అయితే ఉండదు. ఓకే చివరికి అంతా నార్మల్ అయిపోయింది కాబట్టి పండగ చేసుకోవాలిరా, పండగ చేసుకోవాలి. అమ్మా చూసావా, ఇంతవరకు ఎర్రగా అగ్నిగుండంలా మలుగుతున్న అగ్నిపర్వతం ఇప్పుడు మొత్తం నార్మల్ అయిపోయింది. ఈ కొండలన్నీ కూడా నార్మల్గా కనబడుతుంది. సించాన్ చివరికి సాధించాం గాయ్స్. చెప్తున్నా కదా, ఎక్కడి నుంచి తప్పించుకున్న పంచభూతాల నుంచి తప్పించుకోలేం. కానీ ధనువన్నా ఇప్పుడు మనం తప్పించుకున్నాం కదా, మనకేం కాలే కదా, సూపర్ కదా. అదేరా రాసి పెట్టి ఉండాలి దేనికైనా, అంత నార్మల్ ఉంది కాబట్టి ఏం కాలేదు. ఇదిగో చూసావా అగ్నిపర్వతాలన్నీ ఆగిపోయాయి. గాయ్స్ చివరికి మనం అనుకుంది అయితే సాధించాం. దీనికి మీరు ఉండడం వల్లే జరిగింది. ఇంకా ఇంత జరిగింది కాబట్టి ఒక లైక్ కొట్టండి అంతే, ఇంకేమొద్దు, ఒక్క లైక్ చాలు.